వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం మామ. మన వీడియో ఎండ్ వరకు ఎవరు చూడట్లే, ఎందుకంటావు? నాకు తెలీదమ్మా. నీకు ఎందుకు అనిపించిందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసామో. నాకు అనిపించిందే చెప్తాను. మనం టాపిక్ స్ట్రైట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం, అందువల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు చూడడానికి. ఇప్పుడు మూవీస్లో కూడా ఓన్లీ ఫైట్ సీన్స్, ఓన్లీ అంత సినిమా అంతా యాక్షన్ సీన్స్ ఉంటే చూడడానికి ఇంట్రెస్ట్ రాదు మామ. మధ్య మధ్యలో కామెడీ సీన్స్ ఉంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అందుకే మన వీడియోస్లో ఇప్పటి నుంచి కొంచెం మసాలాలు యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఎంటీఆర్ మసాలాలు కాదు, లెట్స్ హ్యావ్ ఏ ఫన్ విత్ కోడ్ అన్నట్టు. అలా చెప్తే ఇంట్రెస్ట్ వస్తుంది కదా చూడడానికి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, చెప్పు. వీడియో చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ అనే ఒక లింక్ పడి ఉంటుంది, దాన్ని ఒకసారి చూసేమావా, బాగుపడు. ఓకే మావా, ఈరోజు వీడియోలో చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి హాస్పిటల్స్, జస్ట్ కీప్ ఇట్ అవుట్. ఓకే మామ, ఈరోజు వీడియోలో ఊప్స్ కాన్సెప్ట్స్లో ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం మామ. ఓకేనా? ఫస్ట్ అయితే డెఫినేషన్ చెప్పేస్తాం మామ. ఏ క్లాస్ ఇన్హెరిట్స్ ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్ అనమాట. నాకు అర్థం కాలేదు సార్. మనందరికీ అర్థమయ్యేలా చెప్తాము. జస్ట్ మన పేరెంట్స్ ఆస్తి మనం ఎలా మింగేస్తాము, తీసుకుంటాము, దాన్నే ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. అలాగే మన జావాలో ఎలా అంటే ఒక పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ అక్వైర్ చేసుకుంటుంది అనమాట, దాన్నే ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాము, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన పేరెంట్స్ ఆస్తే మనం మింగేస్తామని చెప్పే కదా, దాన్నే ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఓకే, ఓపెన్ విఎస్ కోడ్ అండ్ ఇన్హెరిటెన్స్ కదా మామ, ఇన్హెరిటెన్స్ అనే ఫైల్ క్రియేట్ చేద్దాం. inheritance.java. okay, and this is our main class mama. okay, దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చెప్పాం, మన పేరెంట్స్ దగ్గర ఉన్న ఆస్తి మనం మింగేస్తామని చెప్పాం కదా. ఫస్ట్ మన పేరెంట్స్ దగ్గర ఏం ఆస్తుందో చూద్దాం. క్లాస్ పేరెంట్. ఓకే, ఏముంటే క్యాష్. ఫస్ట్ క్యాష్ చూద్దాం. ఓకే, క్యాష్ ఎంత ఉంటుంది? మేబీ వెయిట్ ఏ మినిట్. 1 crore అనుకుందాము, ఎందుకు రిచ్ కదా. ఓకే, సారీ, 1 crore క్యాష్. అండ్ జస్ట్ ఈ మెథడ్ని కాపీ చేద్దాము, దాని తర్వాత మనం మారుద్దాము. ఓకే, ఓకే, అండ్ క్యాష్ తర్వాత గోల్డ్ ఉంది అనుకుందాం. ఎంత? 10 kg. ఓ, చాలా ఇచ్చాము. 10 kg గోల్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ కూడా ఉంటుంది కదా. ల్యాండ్ ఎంత అనుకుందాం? 50 acres ల్యాండ్. ఓకే, ఎలాగో కొనలేము, ఉందన్నా అనుకున్నాం. ఓకే మామ, ఇప్పటికైతే పేరెంట్ దగ్గర ఏమున్నాయో చెప్పేసాము మామ. పేరెంట్స్ దగ్గర ఉన్నాయి, క్యాష్ ఉంది, గోల్డ్ ఉంది, ల్యాండ్, ఇవన్నీ ఉన్నాయి మామ. అవన్నీ మనం తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఉండాలి కదా. క్లాస్ చైల్డ్ అంటే మనమే మా పిల్లలం కదా. ఓకే, అండ్ మన దగ్గర ఏముంటాయి? బైక్. నా దగ్గర అది కూడా లేదనుకోండి, జస్ట్ రాద్దాం. ప్రింట్ అదన్ ఐ హ్యావ్ ఏ బైక్. ఓకే, అండ్ ఓకే, పేరెంట్స్ దగ్గర క్యాష్ ఉంది, గోల్డ్ ఉంది, ల్యాండ్ ఉంది, అండ్ మన దగ్గర ఏముంది? బైక్ ఉంది. అది కూడా వాళ్ళు ఇచ్చింటే ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకు ఈ ఆస్తి అంతా మనకు కావాలి అంటే మెథడ్స్, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ మనం మన దగ్గర యూజ్ చేసుకోవాలి, మన మీద కావాలి, అదే మన పేరు మీద రావాలి. ఓకే,
దానికి ఏం చేయాలి, మళ్ళీ అంతా రాసేంత ఓపిక ఉండదు అనమాట మనకు. రాసేంత ఐ మీన్ మళ్ళీ పోయి మనము జనరల్గా మాట్లాడుకుంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునేది ఆ ప్రాసెస్ అంతా మనకు ఓపిక ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తాం, మీరు అన్నీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా అండి, జస్ట్ నేను తీసుకుంటా అని చెప్తాం. దీంతో జావాలో ఏం చేస్తాం, అలా తీసుకోవడానికి ఒక ఎక్స్టెన్స్ అని కీవర్డ్ వాడతాము. ఓకే, ఎక్స్టెన్స్ అని వాడి ఏం ఎక్స్టెండ్ చేస్తున్నాం, పేరెంట్ దాన్ని. అంటే ఈ మెథడ్స్ అన్నీ నువ్వు మరీ రాయకుండానే జస్ట్ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ వాడి ఆ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఈ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఏమున్నాయో అవన్నీ మనం తీసుకుందాం. ఓకే, అవన్నీ చూద్దాం. ఫస్ట్ మన దగ్గర అవన్నీ చూసేద్దాం. పబ్లిక్ మనకు మెయిన్ మెథడ్ కావాలి కదా రన్ అవ్వడానికి. ఓకే, మెయిన్ మెథడ్ వచ్చేసింది. అండ్ ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసేద్దాం. చైల్డ్ సిహెచ్ అని ఇచ్చేద్దాం. ఆబ్జెక్ట్ న్యూ చైల్డ్. ఓకే, అండ్ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి మనం, అది రాద్దాం. ప్రింట్ ఎల్ఎన్ ఏమని రాద్దాం, ఐ హ్యావ్ మై పేరెంట్స్ ప్రాపర్టీస్ అని రాసిద్దాం. అవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ యాక్సెస్ చేసుకుందాం. ఎలాగా, సిహెచ్ డాట్ క్యాష్. ఓకే, అండ్ సేమ్ అలాగే సిహెచ్ డాట్ గోల్డ్. ఓకే, అండ్ సిహెచ్ డాట్ బ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి సిహెచ్ డాట్ బైక్, మన దగ్గర ఉండేది అనుకోండి అది అని రాసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయన్నమాట. ఓకే, ఒకసారి రన్ చేసి చూసేద్దాం ఏమొస్తుందో అవుట్పుట్. ఓకే మామ, ఇదిగో మామ, ఐ హ్యావ్ మై పేరెంట్స్ ప్రాపర్టీస్. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే మన పేరెంట్స్ రాస్తే మనం మింగేసాం. ఓకే, మింగేసాం అంటే తీసుకున్నాం ఐ మీన్. ఓకే మామ, నా కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు మామ, ఎందుకంటే ఇలాంటి మంచి కోడింగ్ కంటెంట్ మిస్ అవ్వకూడదు కదా. అండ్ కింద నోట్స్ లింక్ ఉంటుంది మామ, నోట్స్ అనేది రిఫర్ చేసేయండి, ఎందుకంటే నేను ఇక్కడ వీడియోలో చెప్పిన ఎగ్జాంపుల్స్, డెఫినేషన్స్ దాంట్లో ఉంటాయి. ఓకేనా, ఇంకా మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, మీరు నోట్స్ చెక్ చేసినట్లయితే కింద అమరాన్ని కామెంట్ చేసాను మామ, నాకు తెలుస్తుంది కదా మీరు నోట్స్ చూసినట్లు. ఓకే, లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.